టూరిస్టులు వచ్చారంటే తినటం ఎక్కడిదక్కడ పడేస్తారు. బాటిల్స్, వాటర్ బాటిల్స్ తాగుతాం, ఎక్కడిదక్కడ పడేస్తారు. మందు గిందు డబ్బాలు తాగడం అట్లా ఇసిరేస్తూ ఉంటారు. వీటితో తలెత్తుతున్నటువంటి సమస్య ఈ టూరిస్ట్ స్పాట్స్కి పెద్ద సమస్య. సిక్కిం ప్రభుత్వానికి అదో పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే ఆదాయ వనరులే తక్కువ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీదనే బతుకుతారు. స్థానికంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు తక్కువ. ఇలాంటి దశలో సిక్కిం ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే టూరిస్ట్ వెహికల్ స్టేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో తిరగాలంటే ప్రత్యేక పర్మిషన్ ఉంటుంది అన్నమాట. అక్కడ ప్రతి వెహికల్కి ఒక గార్బేజ్ సంచిస్తారంట. బ్యాగ్ ఒకటి పెడతారు. తిన్నా ఏమైనా పడేసినా మీ బ్యాగ్లోనే పడేసుకోవాలి. మళ్ళీ రిటర్న్లో అది తీసుకొచ్చి అక్కడ వదిలేసిపోవాలి. ఒక గార్బేజ్ పాయింట్ పెడతాం, అక్కడ వదిలేసిపోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అట్లాగైతేనే పర్మిషన్ ఇస్తాం. పర్యావరణం మాకు ముఖ్యం అని తేల్చి చెప్తున్నారు. ఇది మంచి ఆలోచన. అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే చాలా బాగుంటుంది.